అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు మీ బ్రతుకులో చేయాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఒక నెగిటివ్ థింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అదేంటో తెలుసా? క్రైస్తవ బిడ్డలు కూడా మూఢాచారాలను పాటించేవారు కనిపిస్తూ ఉన్నారు. పలానా రోజు మంచి రోజని, పలానా వస్తువు మన ఇంట్లో ఉంటే మనకి శుభాలు జరుగుతుందని, పలానా రంగురాళ్ళు మన చేతుకుంటే మన జీవితం ఆశీర్వదించబడుతుందని, పలానా గడియల్లో మనము వ్యాపారాన్ని ప్రారంభిస్తే దీవించబడతామని, పలానా వారు అడుగులు మన ఇంట్లో పడితే చాలా చక్కటి శుభాలు మనకు జరుగుతాయని రకరకాల తలంపులు కలిగి ఉన్నాం. నిజమే, ఒక దైవజనుడు ఈ మాట అంటాడు, క్రైస్తవుల నిజమైన విశ్వాస జీవితం ఎప్పుడు బయటకు వస్తుందంటే పెళ్ళిళ్ళలో బయటకు వస్తుందంట. ఎందుకంటే దేవుని మీద ఆధారపడకుండా రకరకాల పరిస్థితుల మీద చాలామంది ఆధారపడి ఎన్నో పనులు చేస్తున్నారు. బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ టూ కాంట్రవర్షియల్. సో ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. క్రైస్తవుల గృహంలో ఏ ఉంటే వారు దీవించబడతారు. మళ్ళీ జాగ్రత్తగా వినండి. క్రైస్తవుల గృహంలో ఏముంటే వారు దీవించబడతారు. మంచి గుమ్మములు కడితే దీవించబడతామా, లేదా కిచెను పలానా మూల కడితే దీవించబడతామా, లేదా మన ద్వారం, ఇంటి ద్వారము ఏంటంటే సూర్యుడి వైపు మనం పెట్టుకుంటే మనం దీవించబడతామా, లేదా రకరకాల పరిస్థితులు ఉంటే దీవించబడతామా? ఎన్నో తలంపులు, ఎన్నో మూఢాచారాలు మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ సంగమా, అందరూ బైబిల్ తెరుద్దాం. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ మాట మనం చదివినప్పుడు, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఒబేదెదోము గృహంలో ఏముందండి? దేవుని మందసము కనిపిస్తూ ఉంది. దేవుని మందసం ఎప్పుడైతే 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉందో, ఒబేదెదోమును వారింటి వారందరూ దీవించబడ్డారు. ఈరోజు మన గృహంలో ప్రాముఖ్యంగా ఏముండాలి తెలుసా? ఉదయము లేచిన మొదలుకొని ప్రార్థన ధూపం మన గృహంలో ఉండాలి. రక్షణ సునాదం మన గృహంలో వినిపించాలి. అనేక చోట్ల దేవుని పరిశుద్ధత మన గృహంలో కనిపించాలి. దేవుని వాక్యము కనిపించాలి. ఇవి మన గృహంలో ఉన్నప్పుడు మనము, మన ఇంటి వారందరము దీవించబడతాం. రకరకాల వస్తువులు ఇంట్లోకి తెచ్చుకొని ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఉదయం లేవగానే సినిమా పాటలతో ప్రారంభించే కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఉదయాన్నే లేవగానే గొడవలతో వారి జీవితాన్ని ప్రారంభించేవారు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఉదయం లేవగానే పలానా ముఖం చూస్తే నాకు అదృష్టం కలుగుతుందని ఉదయం లేచిన తర్వాత మన పాసి మొఖాలతో రకరకాల ముఖాలు మనం చూస్తూ ఉంటాం. కాదు, మోకాళ్ళ ప్రార్థన అతి ప్రాముఖ్యమైంది. దేవుని సందులో గడుపుట అది ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యమును ధ్యానించుట అది మన కుటుంబానికి ఆశీర్వాదకరం. కొన్నిసార్లు ఈ మాట అంటాం, ఈ ఉదయం లేవగానే, ఉదయం లేచిన మొదలుకొని కొంతమంది తలుచుకోవాలంటాం. తలుచుకున్నా మలుచుకున్నా ఏం చేసినా అది ప్రభువై ఉండాలి. ఈరోజు ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉండగా దేవుడు వారిని దీవించినట్లు ఈరోజు దేవుడు మన గృహంలో కనిపించగా, దేవుడు మన ఇంట్లో సంచరించగా మనము, మన కుటుంబాలు దీవించబడతాం. సో అదంతా మన చేతిలో ఉంది. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి దాకా నువ్వు ప్రభుతో గడపగలిగితే నువ్వు, నీ కుటుంబం అనుదినము దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ.